మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. హైదరాబాద్ నుంచి కిరణ్ రాస్తున్నారు. ఇంట్లో దేవుడి ఫోటోలు ఎక్కువగా ఉండకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ భంగిమలో ఉన్న దేవతామూర్తి ఫోటో అయినా ఉండొచ్చు, ఏమీ తప్పలేదు. విగ్రహాలు ఉంటే వాటికి ప్రత్యేకమైన అర్చన కార్యక్రమం నిర్వహించాలి. నిర్వహించకపోతే దోషం కాబట్టి విగ్రహాలకు నియమం ఉంది, కానీ ఫోటోలు హాయిగా ఉండొచ్చు. ఇటీవల కాలంలో ఇంకో అభిప్రాయం ఒకటి కొత్తగా వచ్చింది. ఏమిటంటే చాలామందిలో ఏర్పడుతున్న సందేహం, మిగతా గదుల్లో ఉంటే ఉండొచ్చండి, పడక గదిలో ఉండొచ్చా, దేవుడు చూస్తూ ఉంటాడు కదా అని. ఫోటో రూపంలో లేకపోతే దేవుడు చూడ్డా? ఫోటో రూపంలో ఉంటే ఆయన చూస్తున్నాడు అనుకోవడం కేవలం ఫోటోలో దేవుడు ఉన్నాడనే విశ్వాసం. అంత మాత్రమే కాదు, ఫోటోలో మాత్రమే లేడు, ఫోటోలో కూడా ఉన్నాడు, కానీ భగవంతుడు ఫోటోలో మాత్రమే లేడు కాబట్టి ఆయన చూస్తూనే ఉంటాడు ఎక్కడున్నా. అందువల్ల ఫోటోలు ప్రతీకలు కాబట్టి ఆ అంతటా నిండి ఉన్న పరమాత్మ తత్వానికి ప్రతీకలు. కాలువ నిండుగా ప్రవహిస్తోంది, మనకు దాహం అయితే దిగడానికి రేవు కావాలి. ఈ రేవులు లాంటివి ఈ విగ్రహాలు అనమాట. విగ్రహాలాగే ఈ ఫోటోలు కూడా, ఛాయాచిత్రాలు కూడా. అందువల్ల ఇవి కావాలి. ఇప్పుడు కరెంటు తీగ అంతా విద్యుత్ ప్రవహిస్తుంది, రాగి తీగ అంతా, కానీ అది ఒక బల్బు వెలగాలంటే ఏం చేస్తున్నాం, అక్కడ కత్తిరించి బల్బులోకి తీసుకొస్తున్నాం, లేకపోతే రాదు. అంతటా విద్యుత్ ఉన్నమాట నిజమే, కానీ ఇందులోకి వచ్చేందుకు అక్కడ ఒక మజిలీ ఏర్పాటు చేయాలి, ఒక విభాగం ఏర్పాటు చేయాలి. అలాగే అంతటా నిండి ఉన్న దైవానికి ప్రతీకలుగా ఈ ప్రతిమలు, ఈ ఫోటోలు వచ్చాయి కాబట్టి ఆ దైవాన్ని నిరంతరం చూస్తూ ఆ దైవ భావన మనం పెంపొందించుకోవడానికి ఇంటి నిండా ఫోటోలు హాయిగా ఉండొచ్చు. దేవతా ఫోటోలు ఉండడంలో